చిన్న ఛానల్ ఇంకా వర్క్ అవుతుంది. విల్ కాల్ యూ, నేను మళ్ళీ మీకు పిలుస్తాను. ప్లీజ్ గో దేర్. జస్ట్ ఒక 5-10 minutes ఇవ్వండి.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హనుమా గారి నాయకత్వం, హనుమా గారి నాయకత్వం, రాఘు అన్న నాయకత్వం, రాఘు అన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, సంరక్షించాలి, సంరక్షించాలి, కాపాడాలి, 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 కాపాడాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మరియు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హెచ్సిఈ భూముల వేలాన్ని ఆపాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పాల్వంచ పట్టణంలో అంబేద్కర్ సెంటర్ దగ్గర 400 ఎకరాలు ఉన్నటువంటి హెచ్సియు భూములను కావాలని ప్రైవేటీకరణకు, ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకొని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం ఆ భూముల్ని ప్రైవేటీకరణ చేయడానికి బుల్డోజర్లు తీసుకొని, జేసీబీలు తీసుకొని 4 రోజులుగా కోర్టుకు సెలవులున్న నేపథ్యంలో కోర్టులో కేసు ఉన్నా గానీ, ఇంకా ఎటు 10వ తారీఖు వాయిదా ఉన్నా గానీ అది పట్టించుకోకుండా జేసీబీలు పట్టుకొని, బుల్డోజర్లు పట్టుకొని ఈరోజు విద్యార్థుల మీదకి ఒక రౌడీల్ని, అదేవిధంగా మానబంధాలు మర్డర్లు చేసిన వాళ్ళను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసుకుంటూ విద్యార్థుల్ని లాక్కెళ్లడం, ఈడ్చికెళ్లడం, మహిళలను చూడకుండా కానీ బట్టలు చినిగినటువంటి విద్యార్థులు బట్టలు చింపి తీసుకెళ్తున్న అనేక వందల మంది పోలీసులు యూనివర్సిటీని చుట్టుముట్టి యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వమే ప్రైవేటీకరణకు దారాదత్తం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. అనేక చట్టాలు ఇవ్వబడ్డాయి. దాంట్లో ఆర్టికల్ 12 నుంచి 35 దాకా మానవ హక్కులు ఇవ్వబడ్డాయి. 35 వరకు ఉన్నాయండి మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల్లో అత్యంత కీలకమైనది ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఆరోగ్యమైన వృత్తి, భద్రతతో కూడిన వృత్తి పొందాలి. అంటే ఉపాధి అవకాశం, పని ఖచ్చితంగా పని చేయకపోతే ఉపాధి రాదు కదా, ఆదాయం రాదు కదా. ఆదాయ మార్గం కోసం మనం చేసే ప్రతి పనిలో ఆర్టికల్ 21 భారత ప్రభుత్వాలకు ఏం చెప్తుందంటే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మీకు లింక్ అయి ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకు, ప్రైవేట్ యాజమాన్యాలకు ఏం చెప్తుంది ఆర్టికల్ 21 అంటే, బాబు మీరు ఎవరినైనా రిక్రూట్ చేసినట్లయితే వారికి ఆర్టికల్ 21 ప్రకారం భద్రతని ఇవ్వండి. అది ఎలా ఉండాలంటే రక్షణతో కూడిన ఉపాధి ఇవ్వండి, వారికి గౌరవంతో కూడిన ఉపాధి ఇవ్వండి అని చెబుతుంది ఆర్టికల్ 21. దానికి అగెనెస్ట్గా అనేక లేబర్ చట్టాలు వచ్చినప్పటికీ, కంపెనీలు ఇష్టారీతిలో ప్రారంభించినప్పటికీ ఆర్టికల్ 21ని మీరలేవు. మీరు ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు పనిచేసినా లేదా ఆరో నిర్మాణ కార్మికులుగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎన్ని రోజులు తీసుకున్నా కూడా ప్రభుత్వం తన జెన్కో ఏదైతే తీసుకుందో వాళ్లకు సంబంధించిన అంశమే కాదని, మన మానవ హక్కుల్లో ఉన్న ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశం. మనల్ని తీసుకున్నారు, ఆర్టికల్ 21 ప్రకారం మిమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మీకోసం పర్మనెంట్ చేయాలని చెప్తుంది. ఎందుకంటే వెట్టి చాకరీ నిషేధం అక్కడ. ఆర్టికల్ 21 ప్రకారం 1976లో భారత ప్రభుత్వం వెట్టి చాకరీ నిషేధించింది. ఈ వెట్టి చాకరీ నిషేధం ప్రకారం మీరందరూ పర్మనెంట్ వర్కర్లే.